శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. నారద, శాంతాదేవి, లజ్జాదేవిలు ఇద్దరు సుశీల పత్నులు. వీరు లేకపోతే జగత్తు ఉన్మత్తమైపోతుంది. బుద్ధి, మేధ, ధృతిదేవులు ముగ్గురు జ్ఞానపత్నులు. వీరి అనుగ్రహం లేకపోతే జగత్తు మూఢమైపోతుంది. మూర్తీదేవి ధర్మపత్ని, కాంతి స్వరూప, మనోహర. ఈవిడ లేకపోతే విశ్వాత్మకుడైన పరమాత్మ కూడా నిరాధారుడు అయిపోతాడు. ఈవిడ శోభారూప, లక్ష్మీ కళారూప, శ్రీరూప, మూర్తిరూప, మాన్య, ధన్య. ఇక నిద్రాదేవి కాలాగ్ని రుద్రపత్ని. రాత్రిపూట యోగశక్తితో లోకాలను ఈవిడ ఆశ్రయిస్తుంది. కాలానికి రేయి పగలు సంధ్య అని ముగ్గురు భార్యలు. వీరు లేకపోతే బ్రహ్మదేవుడు కూడా కాలాన్ని లెక్కించలేడు. క్షుత్పిపాసులు లోభపత్నులు. వీరి వల్లనే లోకం చింతాంతరం అవుతోంది. తేజస్సుకి ప్రభ, దాహిక ఇద్దరు భార్యలు. కాలకన్యలై మృత్యుజరాచరులిద్దరూ ప్రజ్వరపత్నులు. వీరి వల్లనే జగత్తు క్షీణిస్తోంది. నిద్ర, తంద్ర, ప్రీతిదేవులు ముగ్గురు సుఖపత్నులు. సకల ప్రాణకోటికి అలసట నుంచి తీర్చి ఉత్తేజపరుస్తారు. శ్రద్ధాభక్తులు, వైరాగ్య భార్యలు. వీరి కారణంగానే లోకం జీవన్ముక్తి అవుతోంది. దేవతాజన్యగా అదితి, గోవులకు తల్లిగా సురభి, దైత్యజననిగా దితి, నాగమాతగా కద్రువ, పక్షిజన్నిగా వినతాదేవి, ప్రకృతికి కళాంశ సంభువులుగా సృష్టి విధానంలో ఉపయోగపడి కీర్తింపబడ్డారు వీరు. ఇంకా ఇటువంటి కళాంశాలు చాలా ఉన్నాయి. వీటిలో కొన్ని చెప్తాను, తెలుసుకో. చంద్రపత్నిగా రోహిణీదేవి, సూర్యపత్నిగా సంధ్యాదేవి, మనుపత్నిగా శతరూపాదేవి, ఇంద్రపత్నిగా సచీదేవి, బృహస్పతి భార్యగా తారాదేవి, వశిష్ఠుడి ఇల్లాలుగా అరుంధతీదేవి, గౌతమ స్త్రీగా అహల్యాదేవి, అత్రి భార్యగా అనసూయదేవి, కర్దమజన్నిగా దక్షిణపత్నిగా దేవహూతీదేవి. ఇంకా ఇలాగే మానసి, మేనక, వింధ్యావళి, లోపాముద్ర, కుంతి, కుబేరకామిని, వరుణాని, దమయంతి, యశోద, దేవకి, గాంధారి, ద్రౌపది, శైబ్య, సత్యవతి, వృషభానుప్రియ, రాధమాత, మండోదరి, కౌసల్య, సుభద్ర, కేరవి, రావతి, సత్యభామ, కాళింది, లక్ష్మణ, జాంబవతి, నాగ్నదితి, మిత్రవింద, రుక్మిణి, సీత, యోజనగ్రంథి, బాణపుత్రి, చిత్రలేఖ, ప్రభావతి, భానుమతి అంటే దుర్యోధనుడి పత్ని, మాయావతి, రేణుక అంటే భృగుజన్ని, రోహిణి, ఏకనంద అంటే కృష్ణ సోదరి. వీరంతా ఆదిపరాశక్తి దుర్గకు అంశ సంభూవులే. ఇంకా లోకంలో ఉన్న గ్రామదేవతలంతా కళాంశ సంభూతులే. లోకాలకు ప్రియం కలిగించేవారు ఈ తల్లులే. నారద, లోకంలో స్త్రీలంతా అమ్మవారికి అంశావతారాలై కనుక స్త్రీలను అవమానిస్తే ప్రకృతిని పరాభవించినట్లే. వారిని అర్చించిన వనితలు పతిపుత్రవతులై సుఖ సంతోషాలతో ఉంటారు. వస్త్రాలంకార చందనాదులతో కుమారీ పూజ చేసి, అంటే 8 ఏళ్లలోపు ఆడపిల్లలకి కుమారీ పూజ చేసి ముత్తైదువులను అర్చించిన అది ప్రకృతి మాతకు చేసిన ఆరాధనగా మంగళప్రదం అవుతుంది. నారద, ఈ ప్రకృతి కళాంశ సంభూతులైన శ్రీమూర్తుల్లో ఉత్తమ, మధ్యమ, అధమ భేదాలు ఉన్నాయి. సత్వగుణ ప్రధాన సౌశల్యం గల పతివ్రతలు ఉత్తమ శ్రేణికి చెందుతారు. రజోగుణ ప్రధానులై సుఖ సంభోగ వివసులై స్వకార్య తత్పరులైన స్త్రీలు మధ్యమ శ్రేణి, తమోగుణ ప్రధానులై అజ్ఞాతకుల సంభవులై దుర్ముఖులై కలహప్రియులై ధూర్తులై స్వతంత్రులై కుల గౌరవ వినాశకులైన వారు అధమ శ్రేణికి చెందుతారు. భూలోకంలో వేశ్యలు, స్వర్గలోకంలో అప్సరసులు ఈ కోవలోకి వస్తారు. వీటిలో దుర్గాదేవిని ప్రప్రథమంగా సురధుడు అర్చించాడు. అటు పైన రావణవధ సమయంలో రాముడు ఉపాసించాడు. ఈ దుర్గా దక్షుడి కూతురుగా జన్మించి దానవ సంహారం చేసింది. శివనంద వినలేక తండ్రి ఇంట్లో జరిగిన అవమానం తాళలేక దేహం చాలించింది. హిమవంతుడికి పార్వతిగా జన్మించింది. తపస్సు చేసి శివుణ్ణి భర్తగా పొందింది. కృష్ణస్వరూపుడైన వినాయకుడికి విష్ణు కళాంశ సంభూతుడైన కుమారస్వామికి జన్మనిచ్చింది. మరొక కాలంలో సావిత్రి రూపిణిగా అశ్వపతి పూజలు,
లక్ష్మీ రూపిగా మంగళభూపాలుడి పూజలు మున్ముందు అందుకుంది. ఆ పైన సర్వదేవతలు సకల మునీశ్వరులు అర్చించారు. అలాగే సరస్వతీ రూపంగా బ్రహ్మదేవుడు సేవలు అందుకుంటోంది. దేవ దైత్య మానవ జాతుల్లో సేవింపబడుతోంది. అటుపైన ఆదిపరాశక్తి రాధాదేవిగా గోలోకంలో రాసమండల పూజలు గైకొంది. కార్తీక పౌర్ణమి నాడు శ్రీకృష్ణుడు గోపీ గోపక బృందంతో ప్రథమార్చన చేశాడు. ఆ పైన నారాయణుడి ఆజ్ఞ మేరకు బ్రహ్మాది దేవతలు ధూప దీప నైవేద్య సకలోపచారాలు చేశారు. ఈ రాధాదేవికి భూలోకంలో సంయుద్ధుడు సుయజ్ఞుడు అర్చించాడు. పుణ్యక్షేత్రమైన భారతదేశంలో గ్రామ గ్రామాన నగర నగరాన శంకరుడి ఆజ్ఞ ప్రకారం పరాశక్తి పూజలు నేటికీ సాగుతున్నాయి. నారద, ఇది దేవీ కళారూపాల మహిమ. ఇంకా ఏమిటి తెలుసుకుంటున్నావో అడుగు, నాకు తెలిసిన మటుకు చెప్తాను అన్నాడు నారాయణ మహర్షి. నారాయణ మహర్షి, సంగ్రహంగా దేవి చరిత్ర అని చెప్పావు, కానీ విస్తృతంగా వినాలని నా కోరిక. సృష్టికి ఆదిలో ఉండే ప్రకృతి సృష్టి విధానం అప్పుడు ఏ రూపంలో ఎలా ఆవిర్భవించింది, 5గా ఎలా విభజన పొందింది, త్రిగుణాల అంశగా ఎలా రూపుదించింది, వీటన్నింటి గురించి జన్మకథనం, పూజా విధానం, స్తోత్రం, కవచం ఇత్యాదులన్నీ మంగళప్రదంగా సమగ్రంగా నాకు వివరించి చెప్పు. నువ్వు వేదాంగవేత్తవు. ఈ చరాచర సృష్టిలో నీకు తెలియందంటూ ఏమీ లేదు. దయచేసి అనుగ్రహించమని నారదుడు అడిగాడు. నారద, ఆత్మ నిత్యం, ఆకాశం నిత్యం, కాలం నిత్యం, దిక్కులు నిత్యం. అలాగే ఈ విశ్వంలో గోలోకం నిత్యం, అందులో ఒక ప్రదేశమే వైకుంఠం. అలాగే ప్రకృతి నిత్యం, అది బ్రహ్మలీల, సనాతనం. అగ్నికి వేడిమి, చంద్రుడికి వెన్నెల, పద్మానికి శోభ, సూర్యుడికి ప్రకాశం ఎలా అవిభాజ్యాలు, అవిభక్తాలు, అభిన్నాలు పరమ ఆత్మగా ఉన్నాయో అవన్నీ కూడా ప్రకృతి ఆత్మ 2 అభిన్నాలుగా ఉన్నాయన్నమాట. బంగారం లేదే కంసాలి ఆభరణాలు చేయలేడు, మట్టి లేనిదే కుమ్మరి కుండలు చేయలేడు. అలాగే ప్రకృతి లేనిదే ఆత్మ ఈ జగత్తును సృష్టించలేదు. ప్రకృతి అంటే సర్వశక్తి స్వరూప. దాని కలయిక వల్లనే పరమ ఆత్మశక్తిమంతుడు అవుతున్నాడు. శక్తి పదంలో ష అనేది ఐశ్వర్యానికి అంటే ఈశ్వర చక్రం, తి అనేది పరాక్రమానికి విస్తరణ సంకేతాలు. ఈ రెండింటిని ఇచ్చేది ఆ రెండిటికి స్వరూపము కనుకనే ప్రకృతి శక్తి అయ్యింది. జ్ఞానము, సమృద్ధి, సంపత్తు, యశస్సు వీటికి భగం అని పేరు. జ్ఞానము, సమృద్ధి, సంపత్తు, యశస్సుకి అవి కలిగింది కనుక, వాటి స్వరూపం కనుక శక్తికి భగవతి అని భగరూప అనే పేర్లు ఏర్పడ్డాయి. దాంతో కూడిన పరమ ఆత్మకు భగవంతుడు అని పేరు. అంటే జ్ఞానము, సమృద్ధి, సంపత్తు, యశస్సు ఉన్నారు కాబట్టి వారిని భగవన్ రూప అంటారు, ఆమెను భగన్ అంటారు. అలాగా భగవతిగా, భగవంతుడిగా పేరు పొందారు. ఈ స్వేచ్ఛామయుడైన భగవంతుడు సాకారుడు, నిరాకారుడు, తేజోరూపం. దానిని యోగీశ్వరులు ధ్యానిస్తూ ఉంటారు. పరబ్రహ్మని, పరమానందమని కీర్తిస్తూ ఉంటారు. అది అదృశ్య రూపం, కానీ సర్వద్రష్ట. అంటే తాను కనపడదు కానీ తాను అన్నింటినీ చూడగలదు. అది సర్వజ్ఞం, సర్వకారణం, సర్వదం, సర్వరూపం. అయితే వైష్ణవులు దీన్ని అంగీకరించరు. తేజస్సు లేనిదే తేజస్సు ఎక్కడ ప్రకాశిస్తుంది? అంచేత తేజోమండల మధ్యస్థుడైన బ్రహ్మ తేజస్సుని వారు పరమాత్మ అంటారు. అది స్వేచ్ఛామయం, సర్వరూపం, సర్వకారణ కారణం, మనోహరం, అత్యంత సుందర రూపం. ఆ తేజస్విది కిశోర వయస్సు, శాంతుడు, సర్వకాంతుడు, పరాత్పరుడు, నీలద శరీరుడు. శరత్కాలంలో మధ్యాహ్న వేళకు పూర్తిగా వికసించిన పద్మాల శోభకు అపహరిస్తాయి అతడి కన్నులు. పేర్చిన ముత్యాల్లాంటి పలువరస, శిరస్సు మీద నెమలిపించం, మాలతీ పుష్ప మాలికలు, కొనదేళ్ల ముక్కు, నవ్వురాజిల్లడు మోము, భక్తానుగ్రహ కారుకుడు, అగ్నిజ్వాల్లా పరిశుభ్రమైన పీతాంబరాన్ని ధరించినవాడు, మురళీధారి, రత్నభూషణ భూషితుడు, సర్వధారుడు, సర్వేశుడు, సర్వశక్తియుతుడు, విభుడు, సర్వైశ్యప్రదుడు, స్వతంత్రుడు, సర్వమంగళప్రదుడు, పరిపూర్ణతముడు, సిద్ధుడు, సిద్ధేశుడు, సిద్ధికారకుడు,
ఈ సనాతనుడైన దేవదేవుణ్ణి వైష్ణవులు ధ్యానిస్తూ ఉంటారు, ఉపాసిస్తూ ఉంటారు. నారద, జన్మ మృత్యు జర వ్యాధి శోక భీతి హరుడైనటువంటి పరాత్పరుడికి బ్రహ్మయశస్సు ఒక నిమిషం మాత్రమే ఉంటుంది. బ్రహ్మాయుషు ఒక నిమిషం మాత్రం ఉంటుంది. ఆ పరబ్రహ్మనే కృష్ణుడు అంటారు. ఇందులో కృష్ అనేది భక్తివాచకం, నా అనేది దాస్యవాచకం. భక్తి దాస్య ప్రధాత కనుక కృష్ణుడయ్యాడు. అలాగే కృష్ శబ్దం సర్వవాచకం, నకారం బీజవాచకం. స్రష్ట తానే, సృష్టి బీజము తానే కనుకనే కృష్ణుడయ్యాడు. ఈ స్వేచ్ఛామయుడు తన ఇచ్ఛానుసారంగా 2 రూపాలుగా అవుతాడు. వామభాగం స్త్రీ రూపంగాను, దక్షిణ భాగం పురుష రూపంగాను ఉంటాడు. మహాకామి అయి ఈ సనాతన పురుషుడు కామధారి అయిన ఆ స్త్రీమూర్తిని చూశాడు. అప్పుడే వికసించిన పద్మంగా కమనీయంగా ఉంది, చంద్రబింబంగా ఉంది. రంభోరు నితంబ భారాంచిత శ్రీఫలాల వంటి వక్షోజలాలు, సన్నని నడుము, పుష్పమాలికాలంకృత శాంతస్వరూప స్మేరవదన, వక్రలోచన, అగ్నిజ్వాల పరిశుభ్రమైన చీర, రత్నభూషితమైనటువంటి ఆమె తన నయన చకోరాలతో శ్రీకృష్ణుడి ముఖమనే చంద్రబింబంలోని వెన్నెల్ని తదేక దీక్షగా గురువుతోంది, తన్మయత్వం చెందుతోంది. ఆ స్త్రీమూర్తి నిన్నొచ్చున కస్తూరి బిందువు, దాని కింద చందన బిందువు, వాటికి సమానంగా సింధూర బిందువు, వాలుకొప్పులో తురిమిన మాలతీ పుష్పమాలికలు. 1,000,000 చంద్రులు ఒక్కసారిగా ఉదయించినట్టుంది ఆ స్త్రీమూర్తి. తన నడకలతో రాజహంసలుగా గజరాజాలను పరిహసిస్తోంది. తన కాంతుడి పట్ల కాముకి. ఈ సౌందర్య రాశి చూసిన రాసేశ్వరుడు రాసోల్లాసమైన రాసమండలంలో రసికుడై ఆమెతో రాసక్రీడ జరిపాడు. శృంగారం మూర్తీభవించినట్టు సుఖసంభోగం సాగించాడు. బ్రహ్మమాసంలో 1 రోజు పాటు అది సాగింది. అప్పటికి ఆ జగత్పిత అలసిపోయాడు. నిత్యానందాయకమైన ఆ శుభలక్షణంలో ఆ స్త్రీమూర్తి యోనిలో వీర్యదానం చేశాడు. సురతాంతంలో అలసిపోయిన ఆమె శరీరం నుంచి హరితేజస్సు వల్ల స్వేదజలం వరదలు కట్టింది. నిట్టూర్పులు నిగిడాయి. ఆ గాలి తాగడికి స్వేదజలాలు విశ్వగోళమంతటా సముద్రాలుగా వ్యాపించాయి. ఆ వాయువే జీవరాశికి ప్రాణాధారం అయింది. ఆ వాయువుకి ఒక రూపం ఏర్పడింది. అతడి వామభాగా నుంచి మరొక స్త్రీమూర్తి ఆవిర్భవించింది. అతడికి ప్రాణవల్లభ అయింది. వారిద్దరికీ 5 పుత్రులు జన్మించారు. అవే పంచప్రాణవాయువులు, ప్రాణ అపాన సమాన ఉదాన వ్యానవాయువులు. ఆ శ్వేతజలానికి అధిపతిగా వరుణుడు ఆవిర్భవించాడు. అతడికి వామభాగం నుంచి స్త్రీమూర్తి ఆవిర్భవించింది. వరుణవల్లభ వరుణాని. అత్యుచ్చక్తి కృష్ణాదేవి కృష్ణగర్భాన్ని ధరించింది. శతమన్మంతరాలు బ్రహ్మతేజస్తో ప్రకాశించింది. ఆవిడ కృష్ణుడికి ప్రాణాదిదేవి, ప్రాణాధిక ప్రియ, నిరంతర కృష్ణ సంగిని. ఎప్పుడు కృష్ణుడు వక్షస్థలం మీదనే ఉండేది. శతమన్వంతరాలు గడిచాక కృష్ణాదేవి ఒక మగబిడ్డను ప్రసవించింది. ఆ శిశువు బంగారం రంగులో ఉన్నాడు. అతడే విశ్వధారాలయుడు. ఆ బిడ్డను చూస్తూనే కృష్ణాదేవికి హృదయం బగబగలాడింది. బ్రహ్మాండగోళం అంతటా నిండి ఉన్న మహాజలంలోకి విసిరేసింది. కృష్ణుడు హాహాకారాలు చేశాడు. వెంటనే శపించాడు. ఓసి కోపన, ఓసి నిష్ఠుర, బిడ్డను నీళ్ళలోకి విసిరేసావా? ఈ పాపానికి ఫలం అనుభవించి ఇంక నీకు బిడ్డలు పుట్టరు, ఇది నిశ్చయం. ఇంతేకాదు, నీ అంశరూపాలుగా జన్మించిన అప్సరసలు కూడా నిశ్చయవనులుగా ఉండిపోతారే తప్ప వారికి కడుపు పండదు అని కఠినంగా శపించాడు కృష్ణుడు. అదే క్షణంలో కృష్ణాదేవి జిహ్వభాగం నుంచి హఠాత్తుగా ఒక కన్య ఆవిర్భవించింది. తెల్లని రంగులో మనోహరంగా ఉంది. తెల్లని వస్త్రాలు ధరించింది. వీణా పుస్తకధారిణి, రత్నభూషణ భూషాఢ్య, సర్వశాస్త్రాది దేవత. అటు పైన కొంతకాలానికి ఆవిడ 2 రూపాలుగా ధరించింది. వామభాగం నుంచి లక్ష్మీదేవి, దక్షిణ భాగం నుంచి రాధాదేవి ఆవిర్భవించారు. అది చూసి పరాత్పరుడైనటువంటి కృష్ణుడు ద్విధారూపాలు ధరించాడు. వామభాగం నుంచి చతుర్భుజుడు, దక్షిణ భాగం నుంచి ద్విభుజుడు అవతరించారు. వాణిని ద్విజుడిగా, కామినిగా, రాధను ఆమెకు తోడుగా నియమించి వారిని అక్కడే ఉండమని ఆశీర్వదించి చతుర్భుజుడికి, నారాయణుడికి లక్ష్మీదేవిని జతపరిచి కృష్ణుడు వారితో కలిసి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అక్కడ వాణి, ఇక్కడ లక్ష్మి ఇద్దరికీ సంతానం కలగలేదు.
అప్పుడు చతుర్భుజ నారాయణుడు శరీరం నుంచి చతుర్భుజాలైన పార్షతులు చాలామంది ఆవిర్భవించారు. అందరి రూపంలో తేజస్సులోనూ నారాయణుడికి ముమ్మూర్తులుగా ప్రతిబింబాలుగా ఉన్నారు. అలాగే లక్ష్మీదేవి శరీరం నుంచి దాసీజనం కోటి సంఖ్యలో అవతరించారు. అక్కడ గోలోకంలో ఈ గోలోకనాథుడికి రోమకోపాల నుంచి అసంఖ్యాకంగా గోపకులు ఆవిర్భవించారు. అందరూ ముమ్మూర్తుల ఆ ద్విభుజుడైన గోలోకనాథుల్లాగే ఉన్నారు. ఆ పార్షదులందరూ ఆవిడకి ప్రాణప్రియులయ్యారు. అలాగే రాధాదేవి శరీరంలో రోమకోపాల నుంచి గోపకన్యకలు ఆవిర్భవించారు. అందరూ రాధాదేవిలాగే ఉన్నారు. అదే రూపం, అదే వయస్సు, అదే ఆభరణాధికము. నారద, అలాంటి కృష్ణశాప కారణంగా వైకుంఠంలో కానీ గోలోకంలో కానీ ఏ వంతకు కడుపు పండలేదు. అంతలో కృష్ణ ప్రియ విష్ణుమాయ సనాతిని ఆ దుర్గాదేవి హఠాత్తుగా ప్రత్యక్షమైంది. ఆదిపరాశక్తి నారాయణ ప్రియ సర్వశక్తి స్వరూపిణి, బుద్ధికి అధిష్టాన దేవత, దేవీ స్వరూపాలన్నింటికీ బీజరూప, మూల ప్రకృతి, ఈశ్వరి, పరిపూర్ణతను తేజస్వరూపిణిని, త్రిగుణాత్మక, తప్తకాంచన వర్ణ, కోటి సూర్య సమప్రభ, ఈషద్హస్య ప్రసన్నవదన, సహస్రభుజ సంయుత, త్రిలోచన, నానా శస్త్రాస్త్రధారిణి, రత్నభూషణభూషిత, అగ్నిజ్వాలల్లా విశుద్ధ వస్త్రాలంకృత, సకల స్త్రీలు ఆమె కళాంశరూపాలు. ఆవిడ మాయకు సమస్త లోకాలు సమ్మోహితమవుతాయి. సర్వైశ్వర ప్రదాత్రి, కృష్ణభక్త ప్రద, వైష్ణవులకు వైష్ణవిగా, ముముక్షువులకు మోక్షప్రదాయనిగా, భోగులకు సుఖప్రదాయనిగా, స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, గృహంలో గృహలక్ష్మిగా కీర్తింపబడుతోంది. తపస్సులకు తాపస్య రూప, రాజులకు శ్రీరూప, అగ్నిలో దాహక శక్తి, భాస్కరుల్లో ప్రభారూప, చంద్రుల్లో శోభారూప, పద్మాలలో శోభన రూప, పరమాత్ముడైన శ్రీకృష్ణుల్లో సర్వశక్తి స్వరూపంగా ఆ పరమాత్మ ఆమె వల్లనే శక్తిమంతుడు అవుతున్నాడు. ఈ జగత్తు ఆమె వల్లనే శక్తివంతం అవుతోంది. ఆమె లేకపోతే జగత్తు మృతంప్రాయమే. ఈ సంసార మహావృక్షానికి సృష్టితరువు ఆ సనాతని బీజరూప, స్థితిరూప, వృద్ధిరూప, ఫలరూప. ఈ క్షుత్పాసాదయారూపిణి, ఆ నిద్రాతంద్ర క్షమామతి స్వరూపిణి, ఆ శాంతి లజ్జా తుష్టి పుష్టి భ్రాంతి కాంచాది రూపిణి, ఆదిపరాశక్తి సర్వేశ్వరుడైన కృష్ణ పరమాత్మను స్తుతించి ఎట్ట ఎదుట నిలబడింది. రాధికేశ్వరుడు రత్నసింహాసనం సమర్పించాడు. అదే సమయానికి నారాయణుడు నాభికమలం నుంచి వనితా సమేతుడైన చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించాడు. కమండలం ధరించి ఉన్నాడు. మహాతపస్వి, మహాజ్ఞాని, బ్రహ్మతేజస్తో విరాజిల్లుతున్నాడు. 4 ముఖాలతో నారాయణుడు స్తుతించారు. అంతలోకి కృష్ణుడు ద్విధారూపుడయ్యాడు. వామార్థం నుంచి మహాదేవుడు, దక్షిణార్థం నుంచి గోపికాపతి ఆవిర్భవించారు. మహాదేవుడు శుద్ధస్ఫటికంగా ఉన్నాడు. శతకోటి సూర్య సభావితమైనటువంటి వెలిగిపోతున్నాడు. త్రిశూల పట్టిసాన్ని ధరించాడు. పులితోలున వస్త్రంగా కట్టుకున్నాడు. రాగి తీగల్లా ఉన్న జుట్టు గుబురు జడలు కట్టింది. శరీరం అంతా భస్మం. స్మేర వదన వదనారవిందుడు, చంద్రశేఖరుడు, త్రినేత్రుడు, దిగంబరుడు, నీలకంఠుడు, సర్పభూషణుడు, కుడి చేతిలో రత్నమాలిక, పంచభక్తుడే కృష్ణ పరమాత్మను స్తుతిస్తున్నాడు. సముచిత రత్నసింహాసనం మీద కూర్చున్నాడు. నారద, కృష్ణాదేవి విసిరిన ఆ మగ శిశువు ఒక బ్రహ్మ పర్యంత మహాజాలవర్ణంలో ఏకాకిగా తేలుతున్నాడు. అటు పైన 2గా అయ్యాడు. ఆకలితో అలమటించాడు, రోధించాడు. పాలు తాపే తల్లి లేదు, తండ్రి లేడు. నిరాశ్రయుడే అనాథ బాలుడుగా పరితపిస్తున్నాడు. ఆకాశం వైపే చూస్తున్నాడు. ఆ శిశువు అనిలోయనాన్, మహితామహియాన్. తేజస్సులో కృష్ణ పరమాత్మకు ఇతడు 16వ అంశ. సర్వ విశ్వానికి ఇతడే ఆధారం. ప్రాకృత రూపంలో ఉన్న ఆ శ్రీ మహావిష్ణువు మహావిరాట్ స్వరూపుడు. ఇతడికి రోమకోపాల్లో ఎన్ని విశ్వాలు ఉన్నాయో లెక్కపెట్టి చెప్పడం కృష్ణుడికి కూడా సాధ్యం కాలేదు. అలాగే బ్రహ్మ విష్ణు శివాదుల సంఖ్య కూడా అనంతరం. ప్రతి విశ్వంలోనూ వీరున్నారు. పాతాళంలో నుంచి బ్రహ్మకాంతం లోకాంతం వరకు బ్రహ్మాండం అంటారు. దానిని పైకి ఉన్నది వైకుంఠం. అది బ్రహ్మాండానికి ఆవల ఉంది. దానికి పైన 5,000,000,000 యోజన దూరంలో గోలోకం. అందులో కృష్ణుడు.
ఎలా నిత్యానిత్య స్వరూపుడుగా ఉంటాడో ఆ గోలోకం కూడా నిత్యాసత్య స్వరూపంగా ఉంటుంది. ఇంకా భూగోళం సప్తద్వీప పరిమితం, సప్తసాగర పరివృతం. ఒకటి తక్కువగా 50 ద్వీపాలు ఉన్నాయి. పర్వతాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. ఈ భూగోళానికి పైన బ్రహ్మలోకం వరకు 7 స్వర్గలోకాలు ఉన్నాయి. కింది భాగాన పాతాళాలు ఉన్నాయి. ఇదంతా కలిపి బ్రహ్మాండం. భూలోకం, భువర్లోకం, స్వర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకాలకు పైన తప్తకాంచన సన్నిపమైన బ్రహ్మలోకం ఒకటి ఉంది. ఇదంతా కృత్రిమం. బాహ్యాంతర వినాశనంతో సర్వము నశిస్తుంది. ఈ విశ్వసమూహము జల బుద్భుదం లాంటిది, అనిత్యము. మొత్తం అన్నింటిలోకి నిత్యమైంది రెండు, గోలోకము, వైకుంఠము. ఇవి 2 అకృత్రిమాలు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.